హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా? అవి మీకు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీ స్టడీకి చాలా బాగా హెల్ప్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 3K+ మెంబర్స్ ఉన్నారు మన ఈ యూట్యూబ్ ఫ్యామిలీలో. ఏ ఒక్కరికి ఈ ఇనిషియేటివ్ హెల్ప్ అయినా కూడా ఐ వుడ్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ సాటిస్ఫైడ్ పర్సన్ ఇంకా. సో ఐ విష్ ఈ డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేస్తూ చేస్తూ మీ స్టడీ ఒక ప్రొడక్టివ్ వేలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నా. నేను స్టార్టింగ్లో అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్న ఇనిషియల్ స్టేజ్లో అసలు ఎలా చదవాలి, ఏం చదవాలి అస్సలు అర్థమయ్యేది కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను మా సార్ని ఒక క్వశ్చన్ చేసేదాన్ని, సార్ నాకు ఫుల్ టైం ఉంటుంది, ఏం చదవాలని అర్థం అవ్వట్లేదు, అసలు ఏం చదవాలి, ఇంత టైం ఉంటుంది, వేస్ట్ అయిపోతుంది నా టైము అని. కానీ ఆ సార్ అన్నారు, అమ్మ ఒక్కొక్కరికి 24 గంటల్లో తిండికి నిద్రకి కూడా టైం సరిగ్గా ఉండట్లేదు, ఇవ్వట్లేదు, ప్రిపరేషన్కి అంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, నువ్వేమో టైం సరిపోతుంది ఫుల్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నావు, ఒక్కొక్కరికి ఆ టైమే సరిపోతలేదు, నువ్వు ఎట్లా అంటున్నావు అని చెప్పేసి డైరెక్ట్గా అనేసిండ్రు. అంటే దాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ అండ్ మైండ్ సెట్ ఐ హ్యాడ్ ఇనిషియల్ స్టేజెస్లో. బట్ ఆఫ్టర్ 3 months మెల్లిగా జాయింట్ వీల్ ఎక్కినాక స్లో నుండి స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా ఎట్లయితే తిరుగుతుందో అంత ఫాస్ట్గా టైం గడిచిపోయేది. అప్పుడు అనుకున్నా టైం అసలే సరిపోవట్లేదేంది అని. ఇప్పుడు వచ్చిన ఆలోచననే ఈ డైలీ టార్గెట్స్. ఇనీషియల్గా నేను డైలీ ఒక 5 టార్గెట్స్ పెట్టుకునేదాన్ని. 5 టార్గెట్స్ అంటే మల్టిపుల్ టాస్క్స్ ఉంటుండే దాంట్లో. లైక్ ఫస్ట్ చదవడం, అంటే ఈ 2 సబ్జెక్ట్స్ని ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేయాలి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టాపిక్. దెన్ దాని తర్వాత కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వినాలి. దాని తర్వాత అంటే దాని నోట్స్ వీడియో చూస్తూ నోట్స్ రాసుకోవాలి, ఆర్ పీడిఎఫ్ చూస్తూ చదువుతూ నోట్స్ రాసుకోవాలి. దాని తర్వాత డైలీ ఒక 10 to 15 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాని ఎక్స్ప్లెనేషన్ విని రాసుకోవాలి. దాని తర్వాత డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times 30 minutes వాక్ అట్లా చేయాలి. హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి మనకి ఆ 3 times ఫుడ్ వాళ్ళు పెట్టింది నచ్చినా నచ్చకపోయినా, తిండి తినాలి అనిపించినా అనిపించకపోయినా వెళ్ళాలి, తినాలి, ఎంతో కొంత తినాలి. అంటే మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి తినాలి అని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నా. ఏ ఒక్క టార్గెట్ని కూడా స్కిప్ అవ్వద్దు, రైట్? ప్రతి ఒక్క ఫుడ్ తినాలి, 3 times ఫుడ్ తినాలి, అది స్కిప్ చేయొద్దు. డైలీ పెట్టుకున్న 30 minutes వాక్ కంపల్సరీ చేయాలి, అది స్కిప్ చేయొద్దు. అండ్ డైలీ 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, ఎక్స్ప్లెనేషన్ వినాలి, అది స్కిప్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఖచ్చితంగా వినాలి, నోట్స్ రాసుకోవాలి, అది స్కిప్ చేయొద్దు. ఇట్లా అండ్ 2 టాపిక్స్ 2 సబ్జెక్ట్స్ నుండి చూస్ చేసుకుంటాం కదా, అది కంప్లీట్ చేయాలి. సో ఏ ఒక్కటి కూడా స్కిప్ చేయొద్దు అని డిసైడ్ అయిపోయి అట్లా 5 టార్గెట్స్ పెట్టుకున్నా. దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చిన. అప్పుడు టైం అనేది ఒక పర్టిక్యులర్ మనకి ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. లైక్ ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి అని చెప్పి. ఇప్పుడు మనకి బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, తినక ముందు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేయాలి అని ఎవరు చెప్పరు కదా, మనకు అది అలవాటు అయిపోయింది. సేమ్ ఈ టార్గెట్స్ని కూడా మనము ఒక హ్యాబిట్ లాగా మార్చుకుంటే ఆటోమేటిక్గా మనకు అది నెక్స్ట్ డే నుండి ఏం చేయాలి, ఇట్లా చేయాలి అనేది ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మనమే ఆ ప్లాన్ అకార్డింగ్లీ వెళ్తూ ఉంటాము అండ్ ప్రాపర్గా టైం యూటిలైజ్ అవుతుంది. సో మనమే ప్రాపర్గా ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకునే టెక్నికే ఈ డైలీ టార్గెట్స్ అని నేను నమ్ముతా. నా డైలీ టార్గెట్స్ వల్ల నేనైతే చాలా ఇంప్రూవ్ అయినా అండ్ ఎట్ ద సేమ్ టైం నా స్టడీని మంచిగా ప్రొడక్టివ్గా చేసుకున్నా. ఇది నువ్వు చెయ్యు, ఇలాగే చదువు, ఈ టైంకి లేవు అని చెప్పే స్టేజ్లో కానీ, చెప్పినా కూడా వినే స్టేజ్లో కానీ మనం ఇప్పుడు లేము. అవన్నీ స్కూల్ ఏజ్లోనే ఉండేవి. ఇప్పుడు మొత్తం మనకంటే ముందు నిద్ర లేచే వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళకంటే ముందు మనం లేచి ఒక టాపిక్ ఫినిష్ చేయాలి, ఎట్లాగైనా ఫినిష్ చేయాలనే స్టేజ్కి వచ్చేసినాం. సో క్వాలిటీ టైంని స్టడీలో పెట్టడానికి ట్రై చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఎంత వీలైతే అంత బయట వర్క్స్ ఆర్ వేరే వర్క్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి జర తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. బికాజ్ ఆల్రెడీ 2024లో మనకు రావాల్సిన జాబ్లు ఇంకా రాలేవు. 2025ని కూడా ఇట్లానే మిస్ చేసుకుంటే మాత్రం ఇక మళ్ళీ పంచాయతీ ఎట్లా ఉంటుందో ఏముంటుందో మనం ఏం చెప్పలేము. అందుకే ట్రై టు ఇంప్రూవ్ యువర్ ప్రిపరేషన్, ఇన్వెస్ట్ యువర్ టైం, ఇంప్లిమెంట్ యువర్ ప్రొడక్టివిటీ. డైలీ టార్గెట్స్ని ఫాలో అవ్వడం వల్ల బెనిఫిట్సే ఉన్నాయి తప్ప లాస్ అయితే అస్సలు లేదు. సో మనం ఎందుకు లాభం వచ్చేదాన్ని మిస్ చేసుకోవడం?
అంతే కదా! సో, డైలీ టార్గెట్స్‌ని నేను యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్‌లో అట్లాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటా. అప్‌లోడ్ చేస్తూ ఉంటా. అండ్ ఈ రోజు నుండి పోల్ కూడా పెడతా మన టార్గెట్స్ ఎందరు కంప్లీట్ చేస్తున్నారు అని. సో, యాహ్! థాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.